ఐక్యత, వర్ధిల్లాలి మహాజనుల ఐక్యత. చూడండి మేడం. కొత్త మంచిది మనం పనిచేసే వాళ్ళం కొంచెం మేడం. సార్లు నిజంగా ఎప్పుడు పిలిచినా కూడా ఎన్ని పనులు ఉన్నా కూడా వదిలేసుకొని ఫస్ట్ టాప్ మోస్ట్ ప్రయారిటీ దీనికి అని చెప్పేసి వస్తారు సార్. ఊరికే ధన్యవాదాలు. థ్యాంక్ యూ మా మీడియా సార్. ఓకే సక్సెస్ గ్రాండ్ సక్సెస్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వర్ధిల్లాలి మహనీయుల ఆలోచన విధానం, వర్ధిల్లాలి మహనీయుల ఆలోచన విధానం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత ప్రజాస్వామ్యం. జై భీమ్. అందరికీ నమస్కారాలు. ఈరోజు గడప నగరంలో రాజ్యాంగ పరిరక్షణ సమితి కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షులైనటువంటి సంగటి మనోహర్ గారి అధ్యక్షతన ఈరోజు రాజ్యాంగ దినోత్సవము ఘనంగా ఒక పండుగ వాతావరణంలో నిర్వహించుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉండాలి. ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రూపకల్పన చేసిన భారత రాజ్యాంగాన్ని ప్రజలకు అంకితం చేసిన రోజు వచ్చేసి ఈరోజు దాదాపుగా 70 సంవత్సరాలు పూర్తయిపోయి 70 సంవత్సరం అడుగు పెడుతున్న శుభ సందర్భంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించిన నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనము స్వాతంత్ర ఫలాలు ఇటువంటి వాక్ స్వాతంత్రము స్వేచ్ఛావాయువుతో జీవనం సాగిస్తున్నామంటే ఆ రోజు మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రూపకల్పన చేసిన రాజ్యాంగ స్ఫూర్తితోనే ఈరోజు మేమంతా కూడా భిన్నత్వంలో ఏకత్వం మాదిరిగా ఈ భారతదేశంలో అందరూ కుల మతాల అతీతంగా అందరూ కూడా సంఘటితంగా జీవనం సాగించగలుగుతున్నారు. దురదృష్టవశాత్తు కొన్ని సందర్భాల్లో వాతావరణంను కొందరు కలుషితం చేసేదానికి ప్రయత్నాలు చేస్తున్నా కూడా మన యొక్క రాజ్యాంగ రూపకల్పన చేసిన పటిష్టమైన రాజ్యాంగాన్ని ఆయన ప్రజలకు అంకితం చేసినందు వల్ల ఈరోజు కూడా దాన్ని ప్రపంచంలోనే ఆదర్శంగా తీసుకొని భారతదేశంలో చేసిన రాజ్యాంగ బిల్లును అందరూ కూడా ముక్తకంఠంతో దాన్ని ఏకీభవిస్తూ ఒక స్ఫూర్తిగా ఆదర్శంగా ముందుకు తీసుకోబోతున్నారంటే ఆ మహోన్నతమైన వ్యక్తిని ఈరోజు మనము స్మరించుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి భారతదేశము అగ్రగామిగా అన్ని రంగాల్లో కూడా పారిశ్రామిక రంగంలో ఉద్యోగ కల్పన రంగంలో మన పరిపాలించే పాలకు దానిపైన దృష్టి పెట్టి భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయిగా తీసుకుపోయే దిశగా పయనించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజల తరపు నుంచి ముక్తకంఠం కోరుకుంటున్నాము. ఆ రోజే మన అంబేద్కర్ గారు చెప్పారు, నియంత పాలకులు ప్రజాపాలకులు సరైన లేనప్పుడు నియంత పోకడ కలిగిన పాలకుడు వచ్చినాడంటే మనం రచించిన ఈ రాజ్యాంగం కూడా దాన్ని వాళ్ళు తుంగలో తొక్కేసి వక్ర మార్గాన నడిచే రోజులు కూడా మనము చూస్తామేమో చెప్పి ఆయన ఆ రోజే గుర్తు చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఎందుకంటే ప్రజలు దేశము శాశ్వతము, పాలకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, కానీ ఈ దేశం అనేది శాశ్వతం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ గారు రూపొందించిన ఆయన చూపించిన మార్గంలో
పయనించి ఈ భారతదేశాన్ని అగ్రగామిగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చే విధంగా దృష్టి సారించాలని కూడా ఈ సందర్భంగా పాలకులను కోరుకుంటున్నాను. జై భారత రాజ్యాంగం. రాజ్యాంగ హక్కులను కాపాడుకుందాం, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకుందాం. రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి, కాన్స్టిట్యూషనల్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ సిఆర్పిసి ఆధ్వర్యంలో ఇక్కడ 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ రాజ్యాంగం యొక్క స్ఫూర్తి, ఈ రాజ్యాంగం యొక్క గొప్పతనం, ఈ రాజ్యాంగం యొక్క ఔన్నత్యం ఏంటంటే, మనకు మిగతా దేశాలకు భారతదేశానికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, మిగతా దేశాలన్నీ కూడా లిఖిత రాజ్యాంగం కాదు. భారతదేశం ఎన్నో కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలు, లింగం, జాతి, భాష, యాస, సంస్కృతి, సాంప్రదాయాలు కలిగినటువంటి భారతదేశము, విభిన్నమైనటువంటి భారతదేశము, సామాజిక వ్యవస్థ డిఫరెంట్గా ఉండేటువంటి భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించే సదవకాశాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ దేశం కట్టబెట్టినటువంటి తీరును, విధానాన్ని మేమైతే నిజంగా సంతోషిస్తున్నాం, అభినందిస్తున్నాం. భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు సమర్పించినటప్పుడు 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 భాగాలతోటి భారత రాజ్యాంగాన్ని అత్యద్భుతంగా ఈ దేశానికి అంకితం చేసి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి విలువల ఆధారంగా ఈ భారతదేశ రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. అంతేకాదు ఆ రోజు వచ్చేసి ఎంతోమంది త్యాగదనుల యొక్క కృషి ఫలితమే ఈరోజు ఈ భారత రాజ్యాంగం అంబేద్కర్ గారితో పాటు మిగతా 6 మంది అప్పుడు ఉన్నటువంటి జాతీయ నాయకులు ఎవరైతే ఉన్నారో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, ఆ తర్వాత నెహ్రూ గారు, తర్వాత వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇత్యాది ప్రముఖులంతా కలిసి ఈ భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తి ఏంటంటే అసమానతలు లేని సమాజాన్ని నిర్మించడం. భారతదేశం అసమానతలతో కూడుకుంది, దీన్ని సమానత్వాన్ని సాధించాలనేటువంటి స్ఫూర్తి ఆధారంగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. నిజానికి ఇవాళ వచ్చేసి వజ్రోత్సవ సందర్భం, 75 వసంతాలలోకి అడుగిడుతున్నటువంటి చారిత్రక సందర్భంలో ఇవాళ మనమంతా ఉంటున్నాం. భారతీయులంగా గర్వపడాల్సినటువంటి రోజు. వాస్తవానికి ఆ రోజు వచ్చేసి 26 నవంబర్ 1949 నాడు ఈ రాజ్యాంగాన్ని జాతికి, దేశానికి అంకితం చేసినటువంటి గొప్ప శుభదినం ఈరోజు. భారతీయులందరికీ గర్వపడేటువంటి దినం. ఎక్కడ కూడా వివక్ష లేకుండా, అసమానత లేకుండా, ఎక్కడ కూడా వచ్చేసి ఆధిపత్యం లేకుండా అందరూ సమానమే, మనుషులంతా సమానమే అనేటువంటి సమాన ప్రాతిపదికన ఈ దేశ రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. వాస్తవానికి ఇప్పుడే మన సోదరులు అమీన్ బాబు గారు చెప్పినట్టు ఈ దేశం అందరం, భారతీయులం అందరం కూడా గర్వపడతాం. కులాలు, మతాలు, వర్ణాలు, లింగం అనేటువంటి భేదాభిప్రాయాలతోటి కొట్టుమెట్టులు ఆడుకోకుండా, విష వలయంలో చిక్కుకోకుండా మనమంతా కూడా ఒక సోదరులాగా, మనమందరం కూడా అన్నదమ్ముల్లాగా, మనమందరం కూడా ఒక కుటుంబం లెక్కన మనమందరం జీవన విధానాన్ని సాగిస్తాం. ఈ రుగ్మతలు ఏవైతే సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రుగ్మతలు ఉన్నాయో వీటినన్నిటిని కూడా పటాపంచలి చేస్తాం. వీటినన్నిటి కూడా విజ్ఞత, వివేకంతో, అవగాహనతోటి, స్పృహతోటి, చైతన్యంతో తిప్పి కొడదామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ, ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా తులసిరెడ్డి గారు, అమీర్ బాబు గారు ఇంకా అనేక మంది ప్రముఖులు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు, ముఖ్యంగా ప్రజలు, మా తోటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా, ముఖ్యంగా మీడియా సోదరులకు కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా వెలుగులోకి తీసుకెళ్లి మీడియా సోదరులకు కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత రాజ్యాంగం.